నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుకు మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆయనపై ప్రశంసలు కురిపించారు. పబ్జీలో పరిచయమైన హర్యానా యువకుడు సచిన్ మీనాను పెళ్లి చేసుకున్న సీమా గతేడాది మేలో తన పిల్లలతో కలిసి భారత్లోకి అక్రమంగా ప్రవేశించింది. హిందూగా మారిన సీమ మోదీ నిర్ణయంతో తనకు భారతీయ పౌరసత్వం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ నుండి భారత్కు వచ్చిన ముస్లిమేతరులకు లబ్ధి కలిగే సిఏఏ వల్ల సీమాకు ప్రత్యక్షంగా ప్రయోజనం ఉంటుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ. దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుపై సంతోషం వ్యక్తం చేశారు. నిజంగా మోదీజీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు హైదర్. ప్రధానిపై ప్రశంసలకు సంబంధించి ఒక వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ నుండి వలస వచ్చిన వివిధ మతాలకు చెందిన శరణార్థులకు ఎంతగానో సహకరిస్తుందని తెలిపారు. భారత పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న ఈ దేశాలకు చెందిన వారికి ఇది చాలా గొప్ప శుభ పరిణామంగా తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్లోని సీమా హైదర్ భర్త ఆమెతో పాటు లాయర్ ఏపీ సింగ్ పై 3 కోట్ల పరువు నష్టం దావా వేశారు.